రేణిగుంట మండలం తోకివాకం పంచాయతీ గువ్వల కాలనీలోని ఇళ్లను రైల్వే విస్తరణ పనుల్లో భాగంగా అధికారులు తొలగించారు. సుమారు నెల రోజుల క్రితం వేరే చోట స్థలం కేటాయించినప్పటికీ అక్కడి వారు ఇల్లు ఖాళీ చేయకపోవడంతో పోలీసుల సహాయంతో వారి చేత ఖాళీ చేయించి తరువాత ఇళ్లను కూల్చివేశారు. ఇళ్లను వదిలేది లేదని కాలనీ వాసులు పట్టుపట్టడంతో ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసి వారిని ఆంజనేయపురం వద్ద ఉన్న రాస్ బిల్డింగ్ కు తరలించారు. ఇల్లు కోల్పోయి 3 రోజులు కావస్తుందని తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. నమస్తే సార్, నాకు ఒక్క గంటకి వచ్చి మా ఇల్లు అన్ని కూల్చేసి పిల్లలన్నీ నిద్రలో తరిమేసి మాకు ఒక అడవిలో తీసుకొని పోయి పాడేశారు. మేము ఏం అడగలేదు, దాని దగ్గర మేము ఏం అడగలేదు. మాకు ఒక బంగ్లా ఇవ్వండి, మాకు పెద్ద పెద్ద ఆస్తి ఇవ్వండి మేము చెప్పలేదు. ఒక్కొక్క ఇల్లులో 10 మంది 20 మంది ఉంటే కూడా ఒకే ఇల్లులో ఉంటున్నాం. మా పిల్లలు చదువు లేదంటే మా పిల్లలు పక్కన ఉందని చెప్పి మేము పోరాడాము. ఏం అడిగాము మేము, ఇట మీరు సర్వే చేశారు, సర్వే చేసి మీరు అక్కడే ఇల్లు మాకు కట్టి ఇచ్చి కూడా ఇట పగలే కొడితే ఉంటే కూడా మేము అట్టనే పోయి బతికేవాళ్ళు. మేము ఇట్ట నైట్ వచ్చి ఇట్ట పగలే కొట్టేసి మా పిల్లలు 3 రోజుల నుంచి అన్నం లేవు, నీళ్ళు లేవు, పిల్లలు తానం చేయలేదు. మేము ఇక్కడ రోడ్లో పడి ఉన్నాము. ఏంటి సార్, మాకు ఏం అన్యాయంగా లేవా? దీనికి ఏం పరిహారం? మాకు ఇట్ట చేసేసారు. మేము దాని దగ్గర డబ్బులు అడిగావా, లేదంటే 10 సారి బిల్డింగ్ అడిగావా? మేము ఏం అడగలేదు. ఒట్టి ఈ మట్టి కోసం మేము అడిగాము సార్, ఈ మట్టి కోసం అడిగాము. ఆ మట్టి కూడా లేకపోతే మా పిల్లలు అన్నీ నడు రోడ్లో వచ్చేసారు. 3 రోజులు అయిపోయింది సార్, అన్నం తిని మేము 3 రోజులు నేసం వచ్చి కింద పడిపోయాను సార్. కింద పడిపోయి మేము హాస్పిటల్ వెళ్ళి మాత్రం పిల్లలు తీసుకొని మెడికల్ షాప్లో వెళ్ళి డబ్బులు లేకుండా మెడికల్ షాప్లో వెళ్ళి పిల్లలు తీసుకొని మేము పెట్టుకున్నాం సార్. తినేసాను సార్. పొద్దు నుంచి అన్నం లేదు, 2 రోజుల నుంచి నీళ్ళు లేవు, అన్నం లేవు, అన్నీ ఆఫ్ చేసేసారు సార్. ఏం లేకుండా ఇట్ట ఎక్కడ బతకాలి సార్? మేము పేదవాళ్ళే కాదా, మేము ఎస్టీ వాళ్ళే కాదా? ఇట్లా చేయాలా? మాకు ఒక న్యాయం చేయండి సార్. మీరు రిపోర్టరే చేయాలి సార్. మాకు న్యాయం, మాకు ఏ దారి లేవు సార్. ఇట్ట చేస్తే మాకు చంపి ఉంటే కూడా బాగా ఉంటుంది సార్. మేము చచ్చిన అప్పుడు మట్టి తీసుకొని పోండి సార్. మీరు ఎట్టా సార్ ఇట్ట చేసేసారు. పిల్లలు చిన్న పిల్లలు అన్నం లేదు సార్. 3 రోజుల నుంచి అన్నం లేవు, ఏం లేదు. ఇక్కడ పడి ఉన్నాం సార్. ఎవరు వచ్చి చూడలేదు, ఎవరు వచ్చి ఏమ్మా ఇట్లా చేసేసారు, ఏదైనా మేము చూస్తాను వెళ్ళి చూసి వస్తారని అప్పుడు కూడా చూడలేదు సార్. ఒక పాసాలు అన్నం కూడా నీయట్లేదు కదా సార్ పిల్లలకి. అట్లా చేసేసారు సార్. అందరూ ఇక్కడ పడి ఉన్నాం సార్. నమస్తే సార్, మీరే మాకు న్యాయం చేయాలి సార్. నా పేరు చంద్రలేఖ. మాది తిండి లేదు, తెప్పలు లేదు. ఈ రోజులతో 4 రోజులు అవుతా ఉంది. ఈ 4 రోజులతో రోడ్డు పైన పడి ఉన్నాం సార్. మాకు ఇచ్చినారు, ఎవరు ఇచ్చినారు? మాకు చంద్రబాబు నాయుడు మార్గనాంశలో నామకమ్మ ఎన్టీ రామారావు ఇచ్చిన స్థలం ఇది. 80 సంవత్సరం అయిపోయింది. ఇది ఒట్టి అడవి ఉండింది, ఒట్టి పుట్టలు ఉండింది, పాములు ఉండింది. ఆ మార్లో కూడా చిన్న ఇసుకలు లేదు, బడి కూడా లేదు. అప్పుడుతో ఇక్కడ ఉండి పుట్టలు చేసి ఇచ్చినారు మాకు. అది కూడా ఒరిజినల్ పట్ట కూడా కాదు, అది డూప్లికేట్ పట్ట. అది ఆ మరి పట్ట ఇచ్చేసి పగలేది కాదు, మీరు ఇక్కడ ఉండుకోమని చెప్పినారు. 80 సంవత్సరం అయిపోయింది. జంక్షన్ అయిపోయింది, టౌన్ అయిపోయింది. ఏదో స్టేషన్ ఉంది, ఏదో 1 రూపాయి 2 రూపాయలు సూదులు పునుసులు ఎత్తుకుని వాడు అమ్మేసి అది ఎత్తుకొని వస్తే ఏదో బియ్యము లేదు, ఏదో కూరగాయలు ఏదో ఎత్తుకొని వచ్చి ఇక్కడ వండుకొని ఈ మరి కింద వేస్తున్నాం కూరగాయలు. ఆ కూరగాయలన్నీ వచ్చుకొని ఈడ వచ్చి మేము అమ్ముతాం. అది ఏరుకొని వచ్చి ఈడ వచ్చి వండి తింటాం. ఈ మరి టైంలో నైట్ 1 గంటకు వచ్చి అన్ని పక్కన మాకు చెప్పిన కూడా చెప్పలేదు సార్. ఏమి ఇస్తాం, ఏం చేయలేదు, ఏమీ ఇయ్యలేదు. టైడ్ ఆడవాళ్ళు చూడలేదు, మగవాళ్ళు చూడలేదు. ఎట్ట వచ్చి అట్ట కొడుతున్నారు పోలీసు వాళ్ళు. ఇంకా చంటి వాళ్ళు అందరూ వచ్చి దిగిపోయినారు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చారు. బిడ్డలతో అట్టనే నిద్ర ఎత్తుకుని లాగి వేస్తున్నారు. పిల్లల పాపలతో వేస్తున్నారు. సామాన్ ఎత్తుకోలేదు. ఆ సామాన్ అన్ని ఆడ లోపలనే ఉంది సార్. అది అన్ని పిల్లలు కొట్టి లోపలనే వేస్తారు. మాకు ఎత్తుకొని పోయి ఆడలే గామనాంచులే కర్కంబాడి, అది కూడా ఒట్టి అడవి. ఆ కర్కంబాడి అడవిలో ఆడవాళ్ళకి 20 మందికి ఎత్తుకొని వేసేది.
పిల్లలు 20 మంది కాడ వేస్తారు. ఆడ కూడా నీళ్ళు లేదు, అన్నం లేదు, తినడానికి తిండి లేదు. ఈడ వచ్చి పడినా ఈడ పడితే కూడా ఏమీ ఎవడే మాకు చూసేది లేదు. చంద్రబాబు నాయుడు ఓటేసి గెలిపించి ఈ మారి వచ్చి ఇట్లా పగలు పడితే ఇట్లా దానికి చంద్రబాబు నాయుడు చెప్పాలి కాదు. మేము పేదవాళ్ళం, మాకు చదువు లేదు, సంపర్కం లేదు, ఏం లేదు. మాకు పిల్లల బాబులు కూడా చదువు లేదు. మేము గువ్వల వాళ్ళం, నక్కల వాళ్ళు, మేము హిస్టరీ జాతకు ఉంటే కూడా అందరికీ చూస్తున్నారు చంద్రబాబు నాయుడు. మాకు ఏం చూడలేదు. అందరికి ఇల్లు కట్టిస్తున్నారు, మాకు లేదు. అందరికి వాకిలు ఇస్తున్నారు, మాకు ఏం లేదు. ఏదో ఇస్తామని చెప్పి ఏదో అన్నం కన్నా పెద్ద వాళ్ళు కలిసేది అన్నం, ఏదో నీళ్ళు, ఏదో కూర్చోడానికి స్థలం, అది కూడా లేదు. రోడ్డు పైన పండుగది, రోడ్డు పైన ఈ 4 రోజులు ఈడనే పడి ఎవరు చూసేది లేదు సార్. ఎవరు చూసేది లేదు, ఎవరు అడిగేది లేదు. ఎందుకు పగలు కట్టినాడో కూడా చెప్పలేదు సార్. ఒట్టి టెక్కు వస్తుంది, రైలు వస్తుంది, బ్రిడ్జిలు వస్తుంది. అతను ఒంటి గంట ఈ మరి పని చేసి కూర్చోబెట్టారు.